హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు చేస్తున్నటువంటి వీడియో ప్రతి ఒక్కరికి చేస్తున్నాను. అంటే సబ్స్క్రైబర్లకు, వ్యూవర్లకు, అలాగే మెంబర్స్కి కూడా చేస్తున్నాను. నేను కొన్ని ప్రత్యేకమైనటువంటి వీడియోలు మెంబర్స్కి మాత్రమే చేస్తున్నాను. అలాగే ప్రతి వీడియోకి చేస్తున్నటువంటి పీడిఎఫ్ మెంబర్స్కి షేర్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మన ఛానల్లో జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకుంటారో వారికి ప్రత్యేకమైనటువంటి లైవ్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తుంటాను. ఎందుకంటే వారు మన ఛానల్లో జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వారికి తప్పకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు కల్పించబడతాయి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారు కూడా మన ఛానల్లో జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకోవచ్చు. మీరు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఇలాంటి వాక్యాలు కనిపిస్తున్నాయా? ద పాలసీ వాస్ అప్రూవ్డ్, ద డెసిషన్ వాస్ టేకెన్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎవరు అప్రూవ్ చేశారు, అలాగే ఇక్కడ ఎవరు డెసిషన్ తీసుకున్నారు. ద పాలసీ వాజ్ అప్రూవ్డ్, పాలసీని అప్రూవ్ చేశారు. ఎవరు అప్రూవ్ చేశారు? ద డెసిషన్ వాజ్ టేకెన్, నిర్ణయం తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు? చాలాసార్లు మనకి ఆన్సర్ ఉండదు. మరి ఇలా ఎందుకు రాస్తారు న్యూస్ పేపర్లలో? ఎందుకు చేసిన వ్యక్తి కనిపించడు? ఇక్కడ చేసిన వ్యక్తి ఎవరంటే డూవర్, అతను కనిపించరు వాక్యంలో. ఇదే కాన్సెప్ట్, ఇదే ప్యాసివ్ వాయిస్. ఇంగ్లీష్ ఈస్ నాట్ అబౌట్ హూ డిడ్ ఇట్, సమ్టైమ్స్ ఇట్ ఈస్ అబౌట్ వాట్ హ్యాపెండ్. నేను గతంలో కూడా ఈ కాన్సెప్ట్ చెప్పడం జరిగింది, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇలా నేను చెప్పినటువంటి వాటిని మీరు నోట్ చేసుకుంటూ ఉంటే ఇలాంటి కాన్సెప్ట్ ఎప్పుడు మర్చిపోరు. ఇక్కడ ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటంటే ప్యాసివైజ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే యాక్షన్ ఆర్ రిజల్ట్ మీద ఫోకస్ ఉండే వాక్యాన్ని ప్యాసివైజ్ అంటారు. హీ కంప్లీటెడ్ ద వర్క్, ఇది యాక్టివైజ్ లో ఉంది. ఎవరు పూర్తి చేశారు? హీ కంప్లీటెడ్. అంటే మనం సబ్జెక్ట్ కి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు అది యాక్టివైజ్ లో చెప్పొచ్చు. ఇక్కడ ద వర్క్ వాస్ కంప్లీటెడ్, దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్ లో పని ఉంది, పనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి, లేదా ఫలితానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి ఇది ప్యాసివైజ్ లో చెప్పాలి. ఇక్కడ సబ్జెక్ట్ అనేది వర్క్, ఇక్కడ ఏం జరిగింది రిజల్ట్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి ఇది ప్యాసివైజ్ లో చెప్పాలి. ప్యాసివైజ్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ V3. ఇక్కడ వాజ్ అనేది ఆక్సిలరీ వర్బ్. పార్ట్ 35లో డీటెయిల్ గా చెప్పుకున్నాం ఆక్సిలరీ వర్బ్స్ ఎప్పుడు యూజ్ చేయాలో, అసలు ఆక్సిలరీ వర్బ్స్ అంటే ఏంటో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు నేను చేస్తున్నటువంటి వీడియో పార్ట్ 36 అండ్ 35 వీడియోలో ఆక్సిలరీ వర్బ్స్ గురించి చెప్పడం జరిగింది. ద వర్క్ వాజ్ కంప్లీటెడ్ అంటే యాక్టివైజ్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ గా మారింది. వాజ్ అనేది ఆక్సిలరీ వర్బ్, కంప్లీటెడ్ అనేది V3. చేంజ్ ద ఫోకస్, సెంటెన్స్ చేంజెస్ ఆటోమేటికల్లీ. మనం ఫోకస్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా వాక్యం కూడా మారుతుంది. మరి ప్యాసివైజ్ ఎందుకు వాడాలి? ఇక్కడ డూయర్ ఇంపార్టెంట్ కాదు. ప్యాసివైజ్ లో చేసే వ్యక్తి ఇంపార్టెంట్ కానప్పుడు మనం ప్యాసివైజ్ లో చెప్పాలి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ తీసుకొని తెలుసుకుందాం, మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఉదాహరణకు ద రోడ్ వాస్ రిపేర్డ్, రోడ్డును మరమ్మత్తు చేశారు. ఎవరు మరమ్మత్తు చేశారో మనకు ఇక్కడ డూయర్ అనేటటువంటి వ్యక్తి లేదు. రిజల్ట్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ద రోడ్ వాజ్ రిపేర్డ్, రోడ్డును మరమ్మత్తు చేశారు. ఇక్కడ యాక్షన్ ఏం జరిగింది, యాక్షన్ కి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మనం ఇది యాక్షన్ కి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఇది ప్యాసివైజ్ లో చెప్పుకోవాలి. సబ్జెక్ట్ కి అంటే డూయర్ కి ఇంపార్టెన్స్ ఇస్తే యాక్టివైజ్ లో చెప్పాలి. ఇక్కడ ద రోడ్ అనేది సబ్జెక్ట్, వాజ్ అనేది ఆక్సిలరీ వర్బ్, రిపేర్డ్ అనేది V3. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, మై ఫోన్ వాజ్ స్టోలెన్, నా ఫోన్ ని దొంగతనం చేశారు లేదా నా ఫోన్ దొంగిలించబడింది. ఇక్కడ ఎవరు చేశారు? ఇక్కడ కూడా డూయర్ అనేటటువంటి వ్యక్తి లేరు. రిజల్ట్ కే ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి ఇది ప్యాసివైజ్ లో చెప్పుకోవాలి. నా ఫోన్ ని దొంగిలించారు, ఎవరు దొంగిలించారో మనకు తెలియదు, ఏం జరిగింది అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఇది ప్యాసివైజ్ లో చెప్పాలి. దీనికి సంబంధించినటువంటి ఏ చిన్న సందేహం వచ్చినా మీరు యాజ్ ఇట్ ఈస్ గా
మీకు ఎక్కడైతే డౌట్ వచ్చిందో ఆ వాక్యాన్ని తీసుకొని కామెంట్లో యాడ్ చేయండి. నేను దానికి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మై ఫోన్ అనేది ఇక్కడ సబ్జెక్ట్, వాస్ అనేది ఆక్సిలరీ వర్బ్ లేదా హెల్పింగ్ వర్బ్ అని కూడా చెప్పొచ్చు. స్టోలెన్ అనేది V3. అలాగే ఫార్మల్‌గా అంటే అఫీషియల్‌గా ఇలాంటి వాక్యాలు వాడుతూ ఉంటారు. ద బిల్ వాస్ పాస్డ్. అంటే ఆ బిల్లును ఆమోదించారు. ఎవరు ఆమోదించారో మనకు అనవసరం. డూవర్ అనేటటువంటి వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు మనం ప్యాసివైజ్‌లో రాస్తూ ఉంటాం. ద బిల్ అనేది సబ్జెక్ట్, వాస్ అనేది ఆక్సిలరీ వర్బ్, అలాగే పాస్ట్ అనేది V3. ప్యాసివైజ్ రిమూవ్స్ ద పర్సన్. ప్యాసివైజ్‌లో పర్సన్ అనేటటువంటి వ్యక్తి ఉండరు. అండ్ కేవలం యాక్షన్స్ మాత్రమే ఉంటాయి. ఆ బిల్లు పాస్ అయింది. నా ఫోన్‌ను దొంగిలించారు. ఆ రోడ్డుని రిపేర్ చేశారు. ఈ 3 వాక్యాల్లో ఎక్కడ కూడా డూవర్ అనేటటువంటి వ్యక్తి లేదు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. ఇవి యాక్టివైజ్‌లో ఉన్నాయి, ప్యాసివైజ్‌లో ఉన్నాయి తెలుసుకుందాం. హి డిడ్ ద వర్క్. ఇక్కడ డూవర్ ఎవరు? హి. అతను పని చేశాడు. ఆ పని చేశాడు. ఇది యాక్టివైజ్‌లో ఉంది. మరి దీన్ని ప్యాసివైజ్‌లో చెప్పాలంటే ద వర్క్ వాస్ డన్. ఇక్కడ ప్యాసివైజ్‌లో ఏం చెప్పాలంటే ద వర్క్ వాస్ డన్ బై హిమ్. ఇది రాసినా రాయకపోయినా పర్వాలేదు. ఇక్కడ కేవలం ద వర్క్ వాస్ డన్ అంటే ఆ పనిని చేశారు. ఎవరు చేశారో మనకు ఇక్కడ అనవసరం. మనం సబ్జెక్ట్‌కి ఇంపార్టెన్స్ ఇయ్యాలి. డూవర్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే ఇలా చెప్పాలి. హి డిడ్ ద వర్క్. అతను పని చేశాడు. అతను ముఖ్యమైనప్పుడు యాక్టివైజ్‌లో చెప్పాలి. మనకు పని ముఖ్యం అని చెప్పుకున్నప్పుడు ద వర్క్ వాస్ డన్ అని చెప్పాలి. యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. ఎంత సింపుల్‌గా రాస్తే అంత బెటర్. అలాగే ఇంకొక వాక్యం దే ఆర్ బిల్డింగ్ ఏ హౌస్. ఇక్కడ దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు? డూవర్ చేసే వ్యక్తులకు ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి ఇది యాక్టివైజ్‌లో ఉంది. డూవర్ దే ఆర్ బిల్డింగ్ ఏ హౌస్. వారు ఇంటిని నిర్మిస్తున్నారు. ఇది ప్యాసివైజ్‌లో చెప్పాలంటే ఇక్కడ ఉండే ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. ఏ హౌస్ ఇది సింగులర్ కాబట్టి ఇది అనేది ఆక్సిలరీ వర్బ్. బీయింగ్ బిల్ట్. ఏ హౌస్ ఈస్ బీయింగ్ బిల్ట్. ఇది ప్యాసివైజ్‌లో ఉంది. ఎలా ప్యాసివైజ్‌లో అని చెప్పుకుంటున్నాం? ఇక్కడ డూవర్ అనేటటువంటి వ్యక్తి లేదు. ఆ ఇంటిని నిర్మిస్తున్నారు. ఎవరు నిర్మిస్తున్నారో మనకు అనవసరం. మీరు చివరన బై దెమ్ అని కూడా యాడ్ చేయొచ్చు. యాడ్ చేయకపోయినా పర్లేదు. ఎందుకంటే మనం డూవర్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు కాబట్టి. ఏ హౌస్ ఈస్ బీయింగ్ బిల్ట్. ఇది ప్రెజెంట్ కంటిన్యూయస్‌లో ఉంది. ప్యాసివైజ్‌లో ఉంది. దే ఆర్ ఇక్కడ డూవర్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. వారు ఇంటిని నిర్మిస్తున్నారు. ఇక్కడ ఆ ఇంటిని నిర్మిస్తున్నారు. ఎవరు నిర్మిస్తున్నారో మనకు అనవసరం. అలాగే హి హాస్ ఫినిష్డ్ ద వర్క్. ఇక్కడ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? డూవర్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అంటే చేసే వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. హి హాస్ ఫినిష్డ్ ద వర్క్. అతను పని పూర్తి చేశాడు. ఇది యాక్టివైజ్‌లో ఉంది. దీన్ని ప్యాసివైజ్‌లో చెప్పాలంటే ద వర్క్ హాస్ బీన్ ఫినిష్డ్. ద వర్క్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ హ్యాస్ అనేది ఆక్సిలరీ వర్బ్ అవుతుంది. ఫినిష్డ్ అనేది V3. ఇది స్ట్రక్చర్‌లో యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటుంది. ఆ పని పూర్తయింది. ప్యాసివైజ్‌లో చెప్పాలంటే ఆ పని పూర్తయింది. యాక్టివైజ్‌లో చెప్పాలంటే అతను ఆ పనిని పూర్తి చేశాడు. ఇలాంటివి నోట్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. డూవర్‌కి ఇంపార్టెన్స్ ఇస్తే యాక్టివైజ్‌లో రాయాలి. యాక్షన్‌కి లేదా రిజల్ట్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ప్యాసివైజ్‌లో రాయాలి. ఇక్కడ హిందూ న్యూస్ పేపర్‌లో వచ్చినటువంటి ఒక వాక్యాన్ని తీసుకొని ఇది యాక్టివైజ్‌లో ఉందా? ప్యాసివైజ్‌లో ఉందా? ఎలా వచ్చిందో డీటెయిల్‌గా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ద ప్రపోజల్ వాస్ అప్రూవ్డ్ by the committee after it was reviewed carefully and necessary changes were made to ensure that the policy was implemented effectively. The proposal was approved. అంటే ప్రతిపాదనను ఆమోదించారు. ఎవరు? బై ద కమిటీ. కమిటీ ప్రతిపాదనను ఆమోదించింది. ఇక్కడ యాక్షన్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం లేదా రిజల్ట్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి ద ప్రపోజల్ అనేది సబ్జెక్ట్, వాస్ అనేది ఆక్సిలరీ వర్బ్ లేదా హెల్పింగ్ వర్బ్ అని కూడా చెప్పొచ్చు. అప్రూవ్డ్ అనేది V3.
వాక్యంలో డూవర్ ఉన్నారా లేదా గమనించాలి. ఇందులో డూవర్ లేదు. ఎవరు ప్రతిపాదించారో మనకు అనవసరం. ఆ ప్రతిపాదనను ఆమోదించారు బై ద కమిటీ అంటే ఆ కమిటీ చేత. ఆఫ్టర్ ఇట్ వాస్ రివ్యూడ్ కేర్ఫుల్లీ. ఆఫ్టర్ అంటే తరువాత. ఇట్ వాజ్ రివ్యూడ్ కేర్ఫుల్లీ అంటే జాగ్రత్తగా పరిశీలించిన తరువాత. ఇట్ వాజ్ రివ్యూడ్. ఎవరు పరిశీలించారు? ఇక్కడ పర్సన్ లేరు. ఇట్ అంటే ఏంటి? ప్రపోజల్. వాజ్ అనేది ఆక్సిలరీ వర్బ్ లేదా హెల్పింగ్ వర్బ్. రివ్యూడ్ అనేది V3. దాన్ని పరిశీలించిన తర్వాత ఆమోదించారు. ఇది కూడా ప్యాసివైజ్ లోనుంది. కేర్ఫుల్లీ జాగ్రత్తగా. అండ్ మరియు నెససరీ చేంజెస్ వర్ మేడ్. అవసరమైనటువంటి మార్పులను చేశారు. నెససరీ చేంజెస్ అంటే అవసరమైనటువంటి మార్పులు. ఇది కూడా సబ్జెక్టు. ఇక్కడ డూవర్ అనేటటువంటి వ్యక్తి లేరు. నెససరీ చేంజెస్ అనేది ప్లూరల్ కాబట్టి ఇక్కడ వర్ అనే ఆక్సిలరీ వర్బ్ రావడం జరిగింది. మేడ్ V3. ఎవరు చేశారు? అవసరమైనటువంటి మార్పులు ఎవరు చేశారు? ఇక్కడ ఎవరు చేశారో మనకు అనవసరం. దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? రిజల్ట్, ఫలితానికి లేదా యాక్షన్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి ఇది ప్యాసివైజ్ లోనే ఉంది. న్యూస్ పేపర్ లో ఇలానే ఉంటాయి. ఎక్కువగా ప్యాసివైజ్ లోనే వస్తూ ఉంటాయి. ఇలాంటివి గమనించాలి. ఇలాంటివి నోట్ చేసుకోవాలి. టు ఎన్షూర్ దట్ ద పాలసీ వాస్ ఇంప్లిమెంటెడ్ ఎఫెక్టివ్లీ అంటే పాలసీని సమర్థవంతంగా అమలు కావడానికి. ద పాలసీ అనేటటువంటిది ఇక్కడ సబ్జెక్టు వాస్ ఇంప్లిమెంటెడ్ అమలు కావడానికి. ఎఫెక్టివ్లీ సమర్థవంతంగా. ఈ పాలసీని సమర్థవంతంగా అమలు పరచడానికి ఎవరు అమలు పరుస్తున్నారో ఇక్కడ డూవర్ అనేటటువంటి వ్యక్తి లేదు కాబట్టి ఇక్కడ వాజ్ అనేది ఆక్సిలరీ వర్బ్ లేదా హెల్పింగ్ వర్బ్. ద పాలసీ అనేది సబ్జెక్ట్. ఇంప్లిమెంటెడ్ అనేది V3. ఎఫెక్టివ్లీ సమర్థవంతంగా. ఈ మొత్తం 4 వాక్యాల్లోనూ అన్ని కూడా ప్యాసివ్ స్ట్రక్చర్సే ఉన్నాయి. ఎందుకంటే న్యూస్ పేపర్ ఫోకస్ ఎప్పుడూ కూడా యాక్షన్ లేదా రిజల్ట్ మీదనే ఉంటుంది. పర్సన్ మీద ఉండదు. చాలా రేర్ గా అంటే అరుదుగా మాత్రమే యాక్టివైజ్ లో ఉంటాయి. న్యూస్ పేపర్ ఎక్కువగా ప్యాసివైజ్ లోనే ఇస్తూ ఉంటారు. న్యూస్ పేపర్ ఇంగ్లీష్ ఈజ్ అబౌట్ ఈవెంట్స్, నాట్ అబౌట్ పీపుల్. యాక్టివైజ్ లో ఎప్పుడు చెప్పాలంటే ఎవరు చేశారు అని చెప్పినప్పుడు, ప్యాసివైజ్ లో ఏం జరిగింది అని చెప్పినప్పుడు ప్యాసివైజ్ లో చెప్పాలి. మీనింగ్ డిపెండ్స్ ఆన్ ఫోకస్, నాట్ జస్ట్ వర్డ్స్. ఆ అర్థం ఫోకస్ మీద ఆధారపడి ఉంటుంది, పదాల మీద కాదు. మీరు ఇప్పటి వరకు సెంటెన్స్ చదవడం నేర్చుకున్నారు. ఇప్పుడు మీరు సెంటెన్స్ ని ఎనలైజ్ చేయగలుగుతున్నారు. ప్యాసివైజ్ అర్థమైతే న్యూస్ పేపర్ ఈజీ అవుతుంది, మీనింగ్ క్లియర్ అవుతుంది, ఇంగ్లీష్ మీద కంట్రోల్ పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఫోకస్ మార్చితే సెంటెన్స్ మారుతుంది. మాస్టర్ ద స్ట్రక్చర్ అండ్ లాంగ్వేజ్ విల్ ఫాలో. ఈ లెసన్ సంబంధించినటువంటి డీటెయిల్ ప్రాక్టీస్ PDF ని మెంబర్స్ కోసం కమ్యూనిటీ పోస్ట్ లో యాడ్ చేస్తాను. ఎవరైతే మన ఛానల్లో జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకున్నారో వారికి ఈ PDF అందుబాటులో ఉంటుంది. మీరు సీరియస్ గా ప్రాక్టీస్ చేయాలనుకుంటే మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకొని జాయిన్ అవ్వచ్చు. ప్రాక్టీస్ చేయండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, మీ ఇంగ్లీష్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళండి. మీకు ఇందులో ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉంటే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.